బియ్యం కొనడానికి మార్కెట్కు వెళ్తున్నారా? బాగా పాలిష్ చేసిన సన్నని రైస్ కొనాలని చూస్తున్నారా? అయితే మీ హెల్త్ను హాస్పిటల్ చుట్టూ తిప్పడానికి పునాదులు వేసుకున్నట్టే. కష్టపడి సంపాదించిన సొమ్మును హాస్పిటల్లో ఖర్చు చేయాల్సిందే. నమ్మడం లేదా? అయితే ఈ స్టోరీ చూసేయండి. హైటెక్ యుగంలో ఆహార అలవాట్లు మారిపోయాయి. సన్నబియ్యం లేనిదే నోట్లోకి అన్నం ముద్ద దిగని పరిస్థితి. ధనికులే కాదు, మధ్యతరగతి కుటుంబాల్లోనూ సేమ్ సీన్. కానీ పాలిష్ రైస్ తినడం వల్ల హెల్త్ దెబ్బతింటుందని హెచ్చరిస్తుంది అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ. బాగా పాలిష్ చేసిన సన్నబియ్యంలో విటమిన్లు, ఖనిజాలు, ఇనుము, జింక్ అందక అనారోగ్యానికి గురవుతారని సైంటిస్టులు చెబుతున్నారు. సన్నబియ్యం తినడం కొన్నేళ్లుగా చాలా పెరిగింది. ఈ బియ్యం తినేవారిపై పరిశోధనలు చేసింది అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ. సన్నబియ్యం తినడం వల్ల సరైన పోషకాలు అందక జనం రోగాల బారిన పడుతున్నారని గుర్తించారు సైంటిస్టులు. ఇష్టంగా తింటున్న సన్నబియ్యంతో ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు డాక్టర్స్. లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారిందో మనిషి ఈ దంపుడు బియ్యం కానీ అన్పాలిష్ రైస్ పక్కకు పెట్టేసి తెల్ల కలర్ అయిన ఈ గింజలు తీసుకోవడం జరుగుతుంది. అందులో రైస్ ఒకటి. ఈ రైస్ ఇట్లా తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ దొరికాయండి. అదేవిధంగా ఈ తౌడులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, బి కాంప్లెక్స్ వైటమిన్, కాల్షియం ప్యాంథోటినేట్, ఫెరిక్ ఆక్సైడ్, ఇవన్నీ ఈ మినరల్స్ కానీ ఇంపార్టెంట్ వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయండి. పాలిష్డ్ అన్పాలిష్డ్కి ఏంటంటే పాలిష్డ్ తీసుకోవడంతో జబ్బులు పడతారు, అన్పాలిష్డ్ తీసుకోవడంతో జబ్బులు పడరండి. బియ్యాన్ని చాలా వరకు పాలిష్ చేయడంతో దానిలోని విటమిన్లు తవుడుగా బయటికి వెళ్లిపోతుంది. బియ్యంలో కార్బోహైడ్రేట్లు మినహా ఖనిజాలు, విటమిన్లు ఉండడం లేదంటున్నారు ఫుడ్ న్యూట్రిషియన్స్. రోజు బ్రౌన్ రైస్ తో వండిన అన్నం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు. ఆర్సరిక్ అనేది ఒక కాజ్ ఆఫ్ క్యాన్సర్ని చేసే వైరస్ అనమాట. దీనివలన మనకు హార్ట్ కానీ బాడీ బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాలిష్డ్ రైస్ తినడం వల్ల ఏమవుతుంది అంటే బ్రౌన్ రైస్ నుంచి మనకు వచ్చే హెల్దీ కంటామినెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకు వచ్చే ఆరోగ్యమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పాలిష్ చేయడం వలన అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. హైటెక్ యుగంలో ఆహార అలవాట్లను పూర్తిగా మార్చుకుని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారంటున్నారు సినీ నటుడు విద్యాసాగర్. సన్న పాలిష్ బియ్యం తినడం వల్ల విటమిన్లు లేక చాలా మంది రోగాలకు గురవుతున్నారంటున్నారు. ఈనాడు మనకు దొరికే ఫుడ్ పెస్టిసైడ్స్తో, మెడిసిన్స్తో, యూరియాతో నిండిపోయిన ఫుడ్ తిని ఆ యూరియా అంతా మన కడుపులోకి వెళ్ళి, ఆ మెడిసిన్స్ అన్నీ మన కడుపులోకి వెళ్ళి అలాంటి ఫుడ్డే తింటున్నాం. మన పూర్వీకులు చక్కటి నెయ్యి, వెన్న కాచిన నెయ్యి తిని ఎంత బలంగా ఉండేవాళ్ళు. ఇవాళ తినమనండి వెన్న కాచిన నెయ్యి. ఇంత తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, రోగాలు పెరిగిపోతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు, కానీ తినే ఆరోగ్యంను నిర్లక్ష్యం చేస్తూ అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నారు ప్రజలు. పాలిష్ రైస్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రౌన్ రైస్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు వారు. కెమెరా పర్సన్ మహేష్తో మల్లేష్, V6, హైదరాబాద్. రైస్ మామూలుగా అయితే సన్నగా తెల్లగా ఉంటేనే తింటున్నాం, కానీ ఇది అసలు సేఫ్ కాదంటున్నారు. ఎందుకు సేఫ్ కాదు, ఇదే ఇవాళ మన డిస్కషన్ పాయింట్. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు డాక్టర్ జానకి, పోషక ఆహార నిపుణులు. హాయ్ డాక్టర్. హలో డాక్టర్ గారు, మామూలుగా రైస్ అనగానే రైస్ ఓకే, దట్స్ ఓకే, తెల్లగా ఉంటేనే తీసేసుకుంటున్నాం, వస్తున్నాం, తింటున్నాం, ఎంత ప్రైస్ అయినా పే చేస్తున్నాం, కానీ అందులో విటమిన్స్ ఉంటున్నాయి లేదా, ఎందుకని సేఫ్ కాదు? ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా, సేమ్ అంటే పాలిష్ అయిన దాంట్లో ఏమవుతుందంటే పైన కోటింగ్ అంతా కూడా పోతుంది అనమాట. సైజ్ కూడా చేంజ్ అయిపోతుంది, సన్నగా చిన్నగా అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మిగిలింది కార్బోహైడ్రేట్ ఒకటే ఉంటుంది. పైన కోటింగ్లోనే మనకి అన్ని బి వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ దాంతోపాటు జర్మ్ అనేది కూడా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అయితే ఎప్పుడైతే మనం పాలిష్డ్ రైస్ తీసుకున్నామో మనం ప్యూర్గా ఎక్కువ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అంటే అది కూడా షుగర్ లాంటి కార్బోహైడ్రేట్ కాదు, ప్యూర్ షుగర్ లాంటి కార్బోహైడ్రేట్ కాదు. రైస్ ఈజ్ ఎ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనమాట. సో ఓన్లీ కార్బోహైడ్రేట్ యాజ్ ఎ సోర్స్ లాగా తీసుకుంటున్నామని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే పాలిష్డ్ రైస్ అనగానే అది మనకి కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం, దాని నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. ఇది బేసిక్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. అంటే అన్పాలిష్డ్ రైస్కి పాలిష్డ్ రైస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? విటమిన్స్లో కావచ్చు, లేదంటే మనం తీసుకునే ఫుడ్ అంటే ఎంతవరకు అందుతుంది మనకి? ఎనర్జీ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు.
ఎనర్జీ అయితే సేమ్ ఉంటుంది. పాలిష్ రైస్కి అన్పాలిష్ రైస్కి ఎనర్జీ కంటెంట్ సేమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్కి మనకి ఆల్మోస్ట్ 345 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఏ రైస్ అయినా కూడా పాలిష్డ్ రైస్ అయినా అన్పాలిష్డ్ రైస్ అయినా కూడా అంతే క్యాలరీస్ వస్తూ ఉంటాయి. అయితే మనకి అన్పాలిష్డ్ రైస్ ఆర్ లెస్ పాలిష్డ్ రైస్ ఆర్ దంపుడు బియ్యము, బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దానిపైన ఒక కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్లోనే ఎంబెడెడ్ అయి ఉంటుంది అనమాట. మనకి కావాల్సిన బి వైటమిన్స్ అన్నీ కూడా అందులోంచి వస్తూ ఉంటాయి. చాలా వరకు ఉన్నటువంటి బి వైటమిన్స్ అన్నీ కూడా అందులో వస్తాయి. ఎప్పుడైతే మనం పాలిష్ రైస్ తీసుకుంటామో బి వైటమిన్స్ డెఫిషియెంట్ అవుతాయి, అంటే రైస్లో డెఫిషియెంట్ అవుతాయి. కానీ మనము ఆహారము ఓన్లీ రైస్ తీసుకోం. మనము రైస్తో పాటు వెజిటేబుల్ కర్రీ ఉంటుంది, పప్పు ఉంటుంది, తర్వాత పెరుగు ఉంటుంది. ఇట్లాగా మనకి అంటే ఆహారంలో ఇతర పదార్థాలు కూడా ఉంటాయి అన్నమాట. వాటి నుంచి మనము వీ కెన్ యాక్చువల్లీ అంటే బి వైటమిన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. మనం టోటల్గా వైట్ రైస్ తీసుకోవటం వల్లే మనం టోటల్గా బి వైటమిన్ డెఫిషియన్సీ మనకు వచ్చేస్తుంది అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. అంటే పాలిష్డ్ రైస్ తీసుకోవడం వల్ల కూడా రోగాలు వస్తాయా? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ నిజంగా. ఇది పాలిష్ రైస్ తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే యాక్చువల్గా మనకి కావాల్సిన మన ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనకి పిండి పదార్థము ఎంత కావాలో మామూలుగా రికమెండేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. మనకి ఒక కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి ఒక నార్మల్ అడల్ట్కి, అంటే నార్మల్ అంటే ఏ జబ్బులు లేని నార్మల్ అడల్ట్కి ఇంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలని ఉంటుంది, ఎక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలని ఉంటుంది. కానీ మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎలాగుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి చెప్పారు అది మామూలుగా ఐసీఎంఆర్ రికమెండేషన్స్. అయితే మనమున్న లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే బియాండ్ సెడెంటరీగా ఉన్నాం. అంటే సెడెంటరీ అంటే ఇంకా లేజీగా ఉన్నాం అనమాట. చాలా వర్క్ మనము అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చేయగలుగుతాం. ఆల్మోస్ట్ అన్ని వర్క్లు ఆన్ బటన్ నొక్కితే అయిపోయేటట్టుగా అన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. బియాండ్ సెడెంటరీ ఉన్నాం. సో అలాంటి వాళ్ళకి అంత కార్బోహైడ్రేట్ అవసరం లేదు, అంత ఎనర్జీ అవసరం లేదు. మనం స్పెండ్ చేసే అవసరం మనకి ఎంత కొంచెమే స్పెండ్ చేస్తాం అనమాట. బేసిక్గా మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కొంత ఉంటుంది. అంటే మనం ఏ పని చేయకపోయినా ఒక 1000 క్యాలరీస్ మినిమం మనకి అవసరం అవుతాయి హార్ట్ పని చేయడానికి, లివర్ పని చేయడానికి, మొత్తం బాడీ సిస్టమ్ పని చేయడానికి. బట్ వేరాస్ మనము రెగ్యులర్గా డే టు డే లైఫ్లో ఎన్ని క్యాలరీస్ స్పెండ్ చేస్తాము. ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు. చాలా వరకు ఎక్సర్సైజ్ చేయటం అనేది కొందరు కాన్షియస్ పీపుల్ చేస్తూ ఉంటారు, అందరూ ఎక్సర్సైజ్ చేస్తారని కూడా గ్యారంటీ లేదనమాట. తర్వాత ఎక్సర్సైజ్లో కూడా వాళ్ళు నిజంగా అన్ని క్యాలరీస్ స్పెండ్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనకి రైస్ అంత క్వాంటిటీ మనకు అవసరం లేదు. మనం తీసుకునే అంత క్వాంటిటీ రైస్ అవసరం లేదు యాక్చువల్గా. తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకుంటే సరిపోతుంది. రోజుకి ఒక మనిషి ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకోవాలి, ఎలాంటి రైస్ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అడల్ట్ ఒక 60 కేజీలు ఉండి నార్మల్ అడల్ట్ వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, సెడెంటరీ వర్క్ చేస్తున్న వాళ్ళు, లేకుంటే డెస్క్ వర్క్ చేస్తున్న వాళ్ళు మేబీ అబౌట్ 50 to 75 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. 50 అంటే చాలా తక్కువ క్వాంటిటీ అనమాట అది మామూలుగా. అంటే రైస్ తినేవాళ్ళు ఎట్లా ఉంటుందంటే దానికి మెజర్ ఉండదు. చపాతీ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఒక మెజర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒక చపాతీ ఫ్రేమ్ అయిపోయి ఉంటుంది, చేసేస్తుంటాం, 1, 2 అని లెక్క పెట్టుకుని తీసుకోవచ్చు. రైస్ ఎట్లా ఉంటుందంటే వడ్డించేసుకోవటం ఉంటుంది. తర్వాత 4 రకాల కూరలు ఉన్నప్పుడు ఏంటంటే 4 రకాల కూరలు 2 ముద్దలు 4 ముద్దలు తీసుకున్నా కానీ మనకి అక్కర్లేని 4 ముద్దలు లాస్ట్లో పడతాయి అన్నమాట. జస్ట్ అంటే మనకి కావాల్సిన దానిగా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం. అయితే రోజు మనం ఒక్కొక్క డ్రాప్ యాడ్ చేసేటప్పటికి ఏమవుతుంది అది ఓషన్ అయిపోతుంది అనమాట. మనకి తెలియకుండానే సడన్గా 1 year అయ్యేటప్పటికి వెయిట్ చూసుకోగానే సడన్గా 6 kgs 10 kgs పెరిగిపోయి ఉంటాం అనమాట. మనకు తెలియకుండా ఇంత లావుగా కనిపించిన అవసరం లేదు. జస్ట్ ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ పడగానే దెన్ విల్ బికమ్ అంటే వెయిట్ అట్లాగా కనిపించేస్తూ ఉంటుంది అనమాట. సో రైస్ తీసుకుంటున్నప్పుడు క్వాంటిటీ మనం తీసుకుంటున్న ఆహారం కంటే తక్కువ ఆహారం తీసుకోవటం మొదలు పెట్టాలి ఫస్ట్, నెంబర్ 1. అంటే ఏ రైస్ అయినా, వైట్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా కూడా మనం 4 ముద్దలు తీసుకుంటే 3 ముద్దలతోనే స్టాప్ చేయటం. అది ఫస్ట్ ఎవరన్నా చేసేయచ్చు. సో అలవాటు చేసుకోవాలి, క్వాంటిటీ తగ్గించడం అలవాటు చేసుకోవాలి. తర్వాత రైస్ వల్ల జబ్బులు అనేది చాలా నానుడి, అది చాలామంది బిలీవ్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది రైస్ కూడా మానేస్తున్నారు ఈ మధ్యకాలంలో. బ్రౌన్ రైస్ కూడా తీసుకుంటున్నారు. బ్రౌన్ రైస్ తీసుకొని వాళ్ళు వైట్ రైసే యాక్సెస్ ఉన్నవాళ్ళు, బ్రౌన్ రైస్ కాస్ట్లీ అయిపోయింది యాక్చువల్గా. ఓకే. సో ఓన్లీ వైట్ రైస్ మాత్రమే యాక్సెస్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు రైస్ కుక్ చేస్తున్నప్పుడు హోల్ గ్రెయిన్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు.
అంటే ఉదాహరణకు హోల్ గ్రెయిన్స్ అంటే తొక్కతీని గింజలు, అంటే మన రాజ్మా కానీ, శనగలు కానీ, పెసర్లు కానీ, కందులు కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకుని వాళ్ళు రైస్ కుక్ చేసేసుకోవటం అనమాట. దానివల్ల అంటే ఏమవుతుంది దానివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా 5:2 రేషియోలో కనుక తీసుకుంటే, అంటే 5 parts రైస్, 2 parts పప్పు దినుసులు అంటే హోల్ గ్రెయిన్స్ తీసుకుంటే కనుక ఏమవుతుందంటే బి వైటమిన్స్ యాడ్ అవుతాయి. అవి తొక్కతీని గింజలు కాబట్టి దాంట్లో పుష్కలంగా బి వైటమిన్స్ ఉంటాయి. ఏవైతే రైస్లో లేవని అనుకుంటున్నామో అది యాడ్ అయిపోతుంది, ప్లస్ ఎక్స్ట్రా ఫైబర్ యాడ్ అవుతుంది. తర్వాత ప్రోటీన్ క్వాలిటీ అనేది, రైస్ ప్రోటీన్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట దానివల్ల. ఎందుకంటే పప్పు దినుసులో మనకి 20%, 25% వరకు ప్రోటీన్ క్వాలిటీ ఉంటుంది అనమాట. రైస్లో మనకి 6% ఉంటుంది. సో అది యాడ్ చేయడం వల్ల ప్రోటీన్ క్వాలిటీ కూడా మనం ఇంక్రీజ్ చేస్తాం. ప్లస్ మనం తీసుకుంటున్నప్పుడు రైస్ క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. మహబూబ్ అలీ కాల్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి. నమస్కారం అండి అలీ గారు. నమస్తే మేడం. మీ డౌట్ ఏంటండి? మేడం ఇక్కడ మహబూబ్ నగర్ మేడం, ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో రకాల రైస్ దొరుకుతున్నాయి. వాళ్ళు మార్కెట్ చేయడం కోసం పాలిష్ ఎక్కువ పడుతున్నారు. మళ్ళీ ఎలాంటి రైస్ తీసుకోవాలి మేడం? దంపుడు బియ్యం లాంటివి తీసుకోవడం బెటర్, లేకుంటే సన్న బియ్యం కంటే లావు బియ్యం తినడం మేలా? మేడం ఇంకొక క్వశ్చన్, ఈ ఒక్క మనిషి రోజు సగటున ఎంత రైస్ తీసుకోవాలి మేడం? ఒక్క మనిషి నార్మల్గా అంటే ఒక పూటకి 1 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. 1 కప్ అంటే 250 ml వాల్యూమ్ ఉన్నటువంటి కప్ అనమాట. 250 ml అంటే నార్మల్గా మనం నీళ్ళ తాగే గ్లాసు అంత సైజు రైస్, కుక్ చేసిన రైస్ ఒత్తి పెడితే వచ్చే అంత రైస్ 1 can టేక్. తర్వాత వైట్ రైసే మనకి దొరుకుతుంది, బ్రౌన్ రైస్ దొరకట్లేదు, లేదంటే తక్కువ పాలిష్ రైస్ దొరకట్లేదు అన్నవాళ్ళు రైస్లో హోల్ గ్రెయిన్స్ అంటే శనగలు కానీ, పెసలు కానీ, కందులు కానీ, రాజ్మా కానీ అటువంటి ఒక గుప్పుడు మీరు రైస్ కుక్ చేస్తున్నప్పుడు కనుక మీరు యాడ్ చేసుకుంటే కనుక ప్రోటీన్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది, బి వైటమిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. బెస్ట్ వుడ్ బి మీకు ఏది యాక్సెసిబుల్గా ఉంది అనేది చూడటం. తర్వాత మీరు తీసుకునే ఆహారాన్ని కొంచెం తగ్గించి తీసుకుంటే కనుక జబ్బులు దగ్గరికి రావు. మామూలుగా అయితే మేడం పాలిష్డ్ రైస్ తినడం ఒకెత్త అయితే ఫర్టిలైజర్స్ వేసి పండిస్తున్నారు రైతులంతా కూడా. సో ఆ రైస్ తినడం వల్ల మన మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అది? అంటే బేసిక్గా అంటే అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి రైతు ఏం చూస్తాడంటే ఎక్కువ పంట రావాలని చూస్తూ ఉంటాడు, ఎక్కువ మనీ సంపాదించాలి దాని మీద అనేది చూస్తూ ఉంటాడు. సో దానికి తగినట్టుగానే ఫర్టిలైజర్స్ ఉపయోగించడం, లేకుంటే పెస్టిసైడ్స్ అంటే చెడిపోకుండా పెస్టిసైడ్స్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫర్టిలైజర్స్ అనేవి ఏంటంటే మొక్క బాగా పెరిగి దిగుబడి బాగా రావడానికి ఉపయోగపడేది అనమాట. సో దాన్ని ఆల్రెడీ అది ఆ దిగుబడిలో అంటే ఆ రైస్లో ఇన్గ్రెయిన్ అయిపోయి ఉంటుంది, దాంట్లో కలిసిపోయి ఉంటుంది అనమాట, ఏం ఫర్టిలైజర్స్ ఉపయోగించారో అవన్నీ కూడా. సో దాన్ని పాలిష్ చేస్తేనే బెటర్ ఏమో అయితే. మరి పాలిష్ చేసినా కూడా అది పోవటం అనేది జరగదు, ఎందుకంటే గ్రోత్లోనే అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ ఉండాలని గ్యారంటీ లేదు, ట్రేసెస్లో ఉంటుంది. మనము దానికి టాలరబుల్, మనము ఆల్రెడీ మనం యాక్టివ్గా ఉన్నాము, మనం వర్క్ చేసుకుంటున్నాము, మనము సమతుల్య ఆహారం తీసుకుంటే, ఎక్సర్సైజ్ చేస్తే మనకి పర్ఫార్మెన్స్ లెవెల్ పెరుగుతుంది, అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత జబ్బులు రావు, ఇవన్నీ ఉంటుంది విత్ ద సేమ్ ఆహారం అనమాట. సో అది కనుక మనకి పెస్టిసైడ్స్ అనేవి పై పూతలు లాంటివి అనమాట, స్ప్రే చేయటము అట్లాంటివి ఉంటాయి పెస్టిసైడ్స్ అనేవి. వాటిని ప్రాసెసింగ్లో కొంత పోతుంది, పెస్టిసైడ్స్ అనేవి పై ఉండేటువంటి కోట్ తీసేటప్పటికి పోతుంది అనమాట. అది రైస్లో అయితే ఆటోమేటిక్గా పోతుంది, పెద్ద ఇదేం లేదు. కానీ మళ్ళీ ఆ రైస్ని స్టోర్ చేసినప్పుడు కొన్ని స్టోరేజ్కి కొన్ని టాబ్లెట్స్ లాంటివి వాడటం అనేది జరుగుతుంది, ఉండటానికి పోతుంది అనమాట. సో అది మనం కడిగినప్పుడు పోతుంది. సో అంత మనము కంగారు పడాల్సింది ఏం లేదు దానికి. మనము రియల్గా కన్సర్న్ చూపించాల్సింది ఏంటంటే వెజిటబుల్స్కి, తర్వాత ఫ్రూట్స్కి పైన ఉండేటువంటి పెస్టిసైడ్స్ గురించి మనం ఆలోచించాలి. వాటిని డెఫినెట్గా సాల్ట్ వాటర్లో నానబెట్టి ఒక 10 నిమిషాలు 3 times వాటర్లో కడగటం అనేది చేయాలి. ఎనీ ఫ్రూట్ ఆర్ ఎనీ వెజిటబుల్ ఇంక్లూడింగ్ బనానా కూడా మనం వాష్ చేసి తీసుకోవాలన్నమాట. ఓకే, అట్లా ఉండాలి. ఓకే, అంటే బియ్యంలో చాలా రకాల బియ్యాలు ఉన్నాయి. సో చాలా మటుకి కంటికి ఇంపుగా ఉన్నటువంటి కావచ్చు, లేదంటే సన్నగా ఉన్న వాటిని తీసుకుంటూ ఉంటాం. అందులో బాస్మతి రైస్ కూడా ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ బాస్మతి రైస్ మీద కూడా ఉంటుందా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే
దంపుడు బియ్యం కావచ్చు, ఇంకా రకరకాల బియ్యాలు ఉన్నాయి కదా, అవి తింటే సేఫా? డెఫినెట్గా దంపుడు బియ్యం తీసుకోవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అది గోస్ వితౌట్ సేయింగ్, అది 100%. ఎందుకంటే దాని నుంచి మనకి బి వైటమిన్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత దంపుడు బియ్యం తీసుకుంటున్నప్పుడు మనము ఆటోమేటిక్గా లెస్ రైస్ తీసుకుంటాం. అది ఎక్కువ చూ చేసి తీసుకోవాలి. తర్వాత అది వాల్యూమ్ పెద్దగా ఉంటుంది అనమాట. అదే మనము పాలిష్ రైస్ తీసుకుంటే, పాలిష్ రైస్లో మనం ఎక్కువ రైస్ తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. బాస్మతి రైస్ అనేది ఏంటంటే యాక్చువల్గా అది ఫ్లేవర్, స్మెల్, దాని నుంచి వచ్చే అరోమా గురించి మనం బాస్మతి రైస్ తీసుకుంటూ ఉంటాం. బాస్మతి రైస్ కూడా స్పెషల్ అకేషన్స్కి, ప్రివిలేజ్డ్ ఫుడ్కి యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ ఫుడ్ తీసుకుంటున్నాం. ఫంక్షన్స్ అనేవి ఆల్మోస్ట్ అందరికీ ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి, ప్రతిసారి వీకెండ్ లేకుంటే పార్టీస్ జరుగుతూ ఉంటాయి. బయట ఆహారం తీసుకోవడం కూడా బాగా ఎక్కువ అలవాటు ఉంది మనకి. సో వన్స్ ఇన్ ఏ వైల్ దట్స్ ఓకే అంటారా? ఎస్ వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే కాదు, ఎప్పుడు తీసుకున్నా కానీ ఆహారం మితిమీరి తీసుకోకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్ అయినా ఏదైనా సరే. సో ఒక మనిషికి ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తినాలి? అలాగే చాలా మంది రైస్ తింటేనే తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటారు కదా, సో పూటకి వాళ్ళు ఎంత రైస్ తినాలి మినిమం? కుక్ చేసిన రైస్ ఒక కప్పు మినిమం, సేఫెస్ట్ లెవెల్ అనమాట. అంటే మీకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చేస్తుంది. అదేంటి, ఒక కప్ అంటే 250 ml, ఇందాక చెప్పాను 250 ml వాల్యూమ్ ఉన్నటువంటి కప్ అనమాట. సో కుక్ చేసిన రైస్ దాన్ని ఒత్తి పెడితే ఎంత ఉంటుందో 250 ml వాల్యూమ్ ఉన్న కప్లో అంత తీసుకోవచ్చు. అంటే సేఫ్ లెవెల్ ఎవరైనా తీసుకోవచ్చు. డయాబెటిక్ పర్సన్ కూడా తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉంటే రైస్ తినకూడదని అపోహ ఒకటి ఉందన్నమాట. సో డయాబెటిక్ పర్సన్ కూడా తీసుకోవచ్చు. అయితే మన మేజర్గా జరిగేది ఏంటంటే రైస్ తీసుకుంటున్నప్పుడు దాన్నే ఎక్కువ తీసుకోవటం జరుగుతుంది అన్నమాట. ఆ ఆహారం అంటే రైస్ని మేజర్గా మనం తీసేసుకుంటాం. అలా కాకుండా మనం కొంచెం వెజిటబుల్ సలాడ్, మన ఆహారంలో ఒక ఫ్రూట్ చేర్చటము, తర్వాత ఇంకొక కర్రీ ఏదైనా యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రైస్ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఫస్ట్ వెజిటబుల్ సలాడ్ తీసుకున్నప్పుడు రైస్ క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గుతుంది. రైస్ తినేసిన తర్వాత ఫ్రూట్ తినాలి ఇన్స్టెడ్ ఆఫ్ స్వీట్ తినాలని చాలామంది అనుకుంటారు. స్వీట్ బదులు ఒక ఫ్రూట్ విచ్ ఇస్ ఆఫ్ కోర్స్ స్వీట్ లాగా ఫ్రూట్ తీసుకుంటే కనుక ఏం జరుగుతుందంటే పొట్ట నిండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కొంచెం ఆకలి ఉన్నా మళ్ళీ ఆకలేసి మళ్ళీ తినేయటం జరుగుతూ ఉంటుంది చాలామంది. సో పొట్ట నిండటం అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవటం అనమాట. దాన్ని రైస్ క్వాంటిటీని తగ్గించేసి వేరే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని కనుక యాడ్ చేస్తే కనుక బల్క్ క్రియేట్ అవుతుంది, పొట్టకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అడిగారు మీరు ఏదో. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం శివప్రసాద్. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. ఇది అంటే ఎలాంటి వారు తీసుకోవాలి? ఆరోగ్య సమస్య అంటే మధుమేహం ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్ వాళ్ళు, అలాంటి వారు కూడా తీసుకోవచ్చా అండి? రైస్ అందరూ తీసుకోవచ్చు అండి. మధుమేహం ఉన్నా కూడా తీసుకోవచ్చు. వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళు కూడా రైస్ తీసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ రైస్? సో ఏ టైప్ ఆఫ్ రైస్ అని అంటే కనుక మామూలుగా నార్మల్ యాక్సెస్ ఏది ఉందో అంటే నార్మల్ రైస్ తీసేసుకోవచ్చు. యాక్చువల్గా నన్ను అడిగితే కంపల్సరీ దంపుడు బియ్యం తీసుకోవాలనే రూల్ లేదు. దంపుడు బియ్యం దొరికితే ఇట్స్ వెల్ అండ్ గుడ్, చాలా మంచిది అనమాట, తీసుకోవచ్చు. అయితే వాళ్ళు ఉన్న హైట్కి, వెయిట్కి, వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నారా, డ్రగ్స్ మీద ఉన్నారా, తర్వాత వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ షుగర్ లెవెల్స్, దాన్ని బట్టి వాళ్ళు రైస్ ఈటర్స్ అయితే రైసే ప్లాన్ చేసి వాళ్ళ డైట్లో మనం చెప్పచ్చు. రైస్తో పాటు ఒక ఫైబర్ సోర్స్ మనం దానికి యాడ్ చేస్తామన్నమాట. సో దట్ ఆ రైస్ నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ సడన్గా షుగర్ లెవెల్స్ ఇలా స్టీప్గా అవ్వకుండా బ్లంట్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేయడానికి వీలుంటుంది. మధుమేహం ఉన్నా కూడా ఏ టైప్ ఆఫ్ రైస్ అన్నా తీసుకోవచ్చు, కానీ దానికి ఫైబర్ యాడ్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సలాడ్, వెజిటబుల్ సలాడ్ లాగా. ఓకే, ఎదిగే పిల్లలకు ఎలాంటి టైప్ ఆఫ్ రైస్ ఇవ్వచ్చు? రైస్ ఎంత క్వాంటిటీ ఇవ్వాలి? వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ రైస్? అంటే బ్రౌన్ రైస్ మీరు అన్నట్టుగా చాలా మంది ఇప్పుడు బ్రౌన్ రైస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ప్రొసీజర్ ఏంటి, ఎంత తినాలి అనేది చాలా మందికి తెలియదు. ఏదో న్యూస్ పేపర్లో వచ్చింది కదా అని చెప్పేసి తెగ చదివేసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేయడానికి ట్రై చేస్తుంటారు, కానీ ఒక టైం టేబుల్ ప్రకారం దాన్ని ఎవరు ఫాలో కావట్లేదు. వాట్ షుడ్ వి డూ? పిల్లలకి అయితే మామూలుగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు కంప్లీట్గా 21 years వచ్చే వరకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండు ఉంటాయి. సో వాళ్ళకి యూజువల్గా ఫుడ్ని ప్రత్యేకించి ఇది హెల్త్ ఫుడ్ కాదు అని రెస్ట్రిక్ట్ చేయడం మంచిది కాదు. పేరెంట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆహారము ఆరోగ్యాన్ని ఇచ్చేదే.
సో దాన్ని మనం అతిగా తీసుకుంటే డెఫినెట్గా అది అనారోగ్యం చేకూరుతుంది. సో అతిగా తీసుకోనివ్వకుండా ఒక టైం టేబుల్ ప్రకారం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బేసిక్గా అనమాట. ఈ 3 మీల్స్ అనేది అందరూ తీసుకుంటారు. మధ్యలో అంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో, లంచ్కి, డిన్నర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ వచ్చే గ్యాప్ చాలా షార్ట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి వచ్చే మధ్యలో వచ్చేటువంటి గ్యాప్ చాలా షార్ట్గా ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే సంథింగ్ లైక్ నట్స్ కానీ, ఒక ఫ్రూట్ కానీ, లేదంటే బటర్ మిల్క్ కానీ అట్లాంటిది ఇవ్వచ్చు ఎవరికైనా సరే, పిల్లలకి కానీ పెద్దలకు కానీ. వాళ్ళు ఉన్న వయసుని బట్టి మనము క్వాంటిటీ ఇంక్రీజ్ చేయటం, డిక్రీజ్ చేయటము, టైప్ ఆఫ్ ఫుడ్ చేంజ్ చేయటం అలాంటివి చేసుకోవచ్చు. అది ఈవినింగ్ గ్యాప్ ఉంటుంది. అంటే లంచ్కి, డిన్నర్కి చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఎస్పెషల్లీ వర్క్ చేసేవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి 10 అయిపోవటము, 11 అయిపోవటం, 12 అయిపోవటం, లేట్ నైట్ డిన్నర్లు అన్నీ ఉంటుంది అనమాట. ఆ లేట్ నైట్ డిన్నర్ని అవాయిడ్ చేసేసి కొంచెం అర్లీగా తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎట్ వాట్ టైం? బిఫోర్ 9 కంప్లీట్ చేయగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది. బిఫోర్ 9 కంప్లీట్ చేయటము, బిఫోర్ ద డేట్ చేంజెస్ వన్ షుడ్ స్లీప్, అదొకటి ఇంపార్టెంట్గా పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు చాలా మటుకి నైట్ అయితే అట్లీస్ట్ చపాతీస్ తినడము ఇవి అలవాటు చేసేసుకున్నారండి. సో కర్డ్ తినొచ్చా లేదా అనేది కూడా వన్ మోర్ డౌట్ అనమాట. నైట్ కర్డ్ తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. కర్డ్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ తీసుకోవచ్చు, నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్ యాక్చువల్లీ ఎయిడ్స్ ఇన్ డైజెషన్ అనమాట. డైజెషన్ ప్రాపర్గా అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ద గ్యాప్ బిట్వీన్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్, అక్కడ ఒక చిన్న స్నాక్ లాంటిది తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఆ టైంలో అది పెద్ద కల్ప్రిట్ టైం అందరికీ. ఈవినింగ్ అయ్యేటప్పటికి మనం ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉంటాము, హార్మోన్స్ స్లంప్ ఉంటుంది, తర్వాత అది మనకి నెక్స్ట్ అంటే నీరసం వచ్చేసేసి అవన్నీ ఉంటుంది. తర్వాత మనకి ఆ టైంలో మంచి మంచి అరోమాస్ వస్తూ ఉంటాయి చుట్టుపక్కల నుంచి అనమాట. అంత మంచి టైం అది యాక్చువల్లీ. సో ఆల్వేస్ ఆ టైంలో మనము ఎక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ తినేయటానికి అలవాటు అయిపోతుంది అనమాట, ఆటోమేటిక్గా అయిపోతుంది. సో అక్కడ కేర్ఫుల్గా, చాలామందికి అక్కడి నుంచి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ కేర్ఫుల్గా ఉండటం అనేది చాలా అవసరం అవుతుంది. ఎక్కువ నూనె పదార్థాలు అట్లాంటివి కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేస్తూ, నట్స్ని ఇంక్లూడ్ చేస్తూ కనుక ఆహారం తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు క్వాంటిటీ అక్కడ ఆ టైంలో. ఆరల్స్ కొంచెం లేట్గా తీసుకునే వాళ్ళైతే ఎర్లీ డిన్నర్ చేయొచ్చు. 6 o'clockకే డిన్నర్ చేసేసి స్నాక్ పడుకునే ముందు తీసుకోవచ్చు. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అనమాట. కరెక్ట్గా పడుకునే ముందు ఆహారం తీసుకుని పడుకుంటే డెఫినెట్గా అది స్టోర్ అయిపోతూ ఉంటుంది. సో పడుకునే ముందు కాకుండా కొంచెం టైం గ్యాప్ ఉండాలన్నమాట మనం డిన్నర్ చేసిన తర్వాత పడుకోవటానికి. సో అర్లీ డిన్నర్ తీసుకుని లేట్ నైట్ స్నాక్, లైట్ స్నాక్, ఒక ఫ్రూట్ లాంటిది తీసుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ పాలిష్ చేయడం వల్ల స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది పోతుందో, ఏదో అదే మిగులుతుంది కదా. సో అది తీసుకోవడం వల్ల కూడా నథింగ్ యూజ్. సో దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటి? లాస్ట్లీ, స్టార్చ్ వల్ల ప్రత్యేకించి అనర్థాలు ఏముండదు, అది మనకి ఎనర్జీ ఇస్తుంది. రైస్ స్టార్చ్ అంటే రైస్ ఎక్కువ పాలిష్ చేయడం వల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ మిగులుతుంది. అండ్ రైస్ ఇస్ ఎ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనమాట. అది మనకి ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కాదు. ఇట్లాగా మన మైదా లాగా కానీ, లేకుంటే షుగర్ లాగా కానీ అలాంటి కార్బోహైడ్రేట్ కాదనమాట. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ రైస్ అనేది. సో రైస్, పాలిష్ రైస్ తీసుకోవడం వల్ల సడన్గా ఏమీ లేని జబ్బులు సడన్గా వస్తాయని కరెక్ట్ కాదు. రైస్ మీరు తీసుకునేది ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు మోస్ట్ ఇంపార్టెంట్. ఏ టైంలో తీసుకుంటున్నారు, కరెక్ట్ టైంలో తీసుకుంటున్నారా లేదా మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఆహారము సమతుల్యంగా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. రైస్ ఒకటే కాదు కదా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ తీసుకునేది. ఒక 10 సార్లు టీ తాగే వాళ్ళు ఉంటారు రైస్తో పాటు. సో ఆ టీలో వచ్చే షుగరే మనకి ఎక్కువ క్యాలరీస్, ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. రైస్ని మనము బ్యాడ్ చేసేసి అది దానివల్ల పాలిష్డ్ రైస్ తీసుకోవటం వల్ల మనకి బ్యాడ్ అయిపోతుంది అని అర్థాలు వస్తుంది, అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జానకి గారు. మెనీ డౌట్స్, అంటే రైస్కి సంబంధించి చాలా డౌట్స్ ఉండే, అవన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్. సో రైస్కి సంబంధించి దట్ వాజ్ ద స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.